చూడండి మా మమ్మీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ వాణి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేద్దాము. ఇందులోకి కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. ఓకేనా? చికెన్ కడుక్కుందాము. జీలకర్ర వేసుకోవాలి. కొంచెం అట్లనే అంటే తర్వాత మళ్ళీ వేసుకున్నాము. చికెన్ వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక 2 minutes కలుపుకున్నాము. చికెన్లో నుంచి అంతా వాటర్ వచ్చింది కదా, ఇదంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు అల్లం, పసుపు వేసుకుంటే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా వాటర్ ఉన్నప్పుడు అసలు వేయద్దు. ఓకేనా? చికెన్లోకి కొత్తిమీర తీసి పెట్టుకుందాం. సైమన్ తీసుకుంది. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. నీట్ చికెన్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇది ఇంకా చాలా డీప్ ఫ్రై కావాలి. ఇలా ఉంటే మా ఇంట్లో అస్సలు నేను వాటర్ అల్లం వేస్తున్నాం కదా, ఇలా రావాలి. మంచిగా రెడ్గా అయింది చూడండి ముక్కలు. కొంచెం ఇంకా పసుపు వేసుకుంటే ఎక్కువ తీసుకుందాం. ఇంకా కొంచెం వేసుకుందాం కదా, ఇలా రెడ్ కావాలి ముక్కలు. టేస్ట్ కొంచెం పసుపు ఇంకా కలర్ వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. ఫ్రై కావాలా లేకపోతే ఎలా కావాలి? ఇలా వేసుకోవాలి. మంచి లాస్ట్ వచ్చేసింది కదా, ఒకసారి కలుపుకొని కారం వేసుకుందాం. ఓకేనా? మసాలాలు అవి నేను వేయట్లేదు. ఇప్పుడు కారం వేసుకుందాం. బిట్టు తినడనేసి నేను మసాలా వేయట్లేదు. కలుపుకోవాలి. లాస్ట్ వచ్చేసింది కాబట్టి కారం వేసాను. 2 minutes మూత పెట్టుకుందాం. ఒకసారి కలుపుకుందాం. లాస్ట్ ఇట్లా మంచిగా ఉండాలి. ఓకే అండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మంచిగా వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలి. అట్లా కారం వేసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. స్వీట్గా కావాలనేసి కలకుండా కావాలనేసి ఎక్కువ పెట్టాలి. ఇలా మంచిగా కారం వేసినాక ముక్కలు పట్టాలి. కారం ఉంటాయి. కానీ కొత్తిమీర వేసుకున్నాం కదా, 2 minutes మూత పెట్టుకున్నాము. ఒక 2-3 minutes అయితే అయిపోతుంది. ఒకసారి తీసుకున్నాము. ఓకేనా? కంప్లీట్ అయిపోయింది కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకేనా? బాయ్.